మావోయిస్టులకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధీర్ మజ్జీ ఇప్పుడు పోలీస్ ఏటు లొంగిపోయారు. రామ్ధీర్ పై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మజుతో పాటుగా మరో 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మాజీతో పాటుగా మరో 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఈ మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట లొంగిపోయినటువంటి వారు కొందరైతే అటు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరికొంతమంది లొంగిపోయారు. సో లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో రామ్ధీర్, ఆ పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే రామ్ధీర్. సో కేంద్ర కమిటీలో ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నారు. సో రామ్ధీర్ లొంగిపోవడం ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక బిగ్గెస్ట్ ఎదురుదెబ్బ అని చెప్పాలి. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధీర్ మజ్జీ, సో మజ్జీ లొంగిబాటుతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ₹1 కోటి రివార్డు ఉందట ఆయన పైన. సో మాజీతో పాటుగా మరో 25 మంది కూడా ఈరోజు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లొంగిపోయారు. సో ప్రజెంట్ మధ్యప్రదేశ్లో లొంగిపోయినటువంటి 10 మంది మావోయిస్టుల పైన ₹2,36,00,000 రివార్డు కూడా ఉంది. వారి దగ్గర నుంచి AK-47 ఇన్సాన్ రైఫిల్తో సహా మరికొన్ని అప్గ్రేడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.